హలో అండి, వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్. ఈరోజు గోంగూర శనగపప్పు కాంబినేషన్లో కర్రీ తయారు చేసుకుందాం. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. కమ్మగా పుల్లగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ కర్రీ తయారు విధానం చూద్దాం. దీనికోసం ముందుగా గోంగూర తీసుకోవాలి. గోంగూర నేను ఒకటి పెద్దగా ఉన్న కట్ట అయితే తీసుకున్నానండి. ఒకవేళ చిన్నగా కట్టిన కట్టలు అయితే ఒక 3 వరకు తీసుకోవచ్చు. లేదంటే మనకి ఎంత గోంగూర కావాలో అంత తీసుకోవాలి. ఇలా తీసుకున్న దీనిని ఆకు గిల్లుకొని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత శనగపప్పునైతే మనం ముందే నానబెట్టి పెట్టుకోవాలండి. 1.5 గంటల సేపు అయితే నానాలి. ఇది వేడి నీళ్ళల్లో వేస్తే తొందరగా నానుతుంది. దానికోసం మనం ఒక గిన్నె తీసుకొని ఇందులో 3 టీ స్పూన్ల వరకు శనగపప్పు వేసుకోవాలి. ఒకటి పెద్దది గోంగూర కట్టకి 3 టీ స్పూన్ల శనగపప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వేసుకున్న శనగపప్పుని 2-3 సార్లు కడగాలి. కడిగిన తర్వాత వేడి నీళ్లు పోసుకొని 1.5 గంటల సేపు అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు 1.5 గంటల తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లో 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఈ కర్రీలో కొంచెం నూనె ఎక్కువగానే ఉండాలండి. ఇలా నూనె పోసుకున్న తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి జీలకర్రని కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఒకటి పెద్దది ఉల్లిగడ్డని కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దీన్ని కూడా 2-3 నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎర్రగా అయితే వేయించుకోని అవసరం లేదు. లైట్గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా ఉల్లిగడ్డ వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని 2-3 నిమిషాల సేపు లో ఫ్లేమ్లోనే శనగపప్పుని ఫ్రై చేసుకోవాలి. ఇలా శనగపప్పుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఆకంతా కూడా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఆకంతా కూడా దగ్గరగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మన రుచికి సరిపడా ఉప్పు, కారం, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లోనే మరొక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇందులో మనం వేసుకున్న నూనె కొంచెం పైకి తేలే వరకు కూడా ఉడికించుకోవాలండి. అప్పుడే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా 2-3 నిమిషాల సేపు మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే గోంగూర శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్లో కర్రీ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.